హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ బ్లాగ్స్. అసలు ముచ్చటేదో తెలుసా మీకు? ఇలా ఈ తోటలకి ఎందుకు వచ్చినాం, అసలు కథ ఏంది, ఏం కథ అన్నది తెలుసా మీకు? మన వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్లో ఎంపీటీసీ పాత్ర చేసిండు నాగేందర్ అని మా బ్రో. ఆయన వాళ్ళ క్లాస్మేట్స్ అంతా ఒక చిన్న మీటప్ పెట్టుకున్నారు. సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు అయితే వాళ్ళ 10th అయిపోయి వేరే దూర ప్రాంతాలలో నివసించేటోళ్ళు, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉండేటోళ్ళు, వైజాగ్లో ఉండేటోళ్ళు అందరు కలిసి తోటల మీటప్ అయ్యారు. ఎందుకంటే మనం కూడా గెట్ టుగెదర్ పెట్టుకుందాం, చదువుకున్న రోజులు అన్నీ గుర్తు తెచ్చుకోవాలని. ఇప్పుడైతే కొంతమంది మా గ్రామస్తుల వరకే మీటప్ అయ్యారు, వాళ్ళు పెద్దది తర్వాత పెట్టుకుంటారట. అసలు వాళ్ళు ఏంది, మనం చదువుకున్న రోజులు ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం, అసలు అందరం నౌకరీ చేద్దామని చదువుకున్నాం కదా, అందరం నౌకరీ చేస్తారా, ఆడవాళ్ళు ఇంట్లో పాచి పని చేస్తారా, మగవాళ్ళు ఏమన్నా వేరే అమాలి పని చేస్తారా, సైకిల్ షాపులు పెట్టిల్లా, బిజినెస్ చేస్తారా, నౌకరీ చేస్తారా, ఏం చేస్తారనేది వాళ్ళ మాటలలోనే విందాం. ఒక్కసారి చూద్దాం పల్లి వాళ్ళని. నా ప్రోగ్రామ్ వచ్చి జరిగిందన్న మన ఆమె రజనీ ఓకేనా? ఎట్లున్నా సరే అందంగా రావాలి. మా కామన్ వదిన మంచిగా లవ్లీ కోడలు కావాలి. అందంగా రాకపోయినా కానీ మందంగా పడద్దు. అది బాబురావు, హలో, ఎక్కడ? వాళ్ళన్న ఆటోలలో స్కూల్లో తీసుకుపోయినా, కాలేజీలో తీసుకుపోయినా, నా ఆటోలో తిరిగిన వాళ్ళే వాళ్ళు. మళ్ళీ ప్లస్ దానికన్నా ముఖ్యం ఏంటంటే మన సబ్స్క్రైబర్లు వాళ్ళు. ఇప్పుడు మర్విన్ రత్నాకర్ నాగేంద్ర వాళ్ళు అన్నట్టు కదా, ఆయన ఒకసారి కలవాలనే కాన్సెప్ట్ తోడుకుంటున్నారట వాళ్ళు. ఒక్కసారి వాళ్ళ ముచ్చట్లలో వాళ్ళు మమ్మల్ని చూస్తే వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎట్టుందో ఒక్కసారి చూద్దాం. ప్లీజ్ గో. ఇవాళ ఈ కార్యక్రమానికి వంట లెక్క అయింది, సీరియల్లో వంట లెక్క వంకాయ టమాటా వండింది, పప్పు పాలకూర వండింది, చారు చేసింది, చికెన్ వండింది, గుడ్లే సూపర్. నీ వంట అయితే మంచిగా ఉన్నది. అంటే నాయన భార్య మా మరదలు అవుతుంది. ఒకసారి వాళ్ళ మాటలలో నా మాటలలో కలిసిందాం. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఎట్లున్నది, అందరు మంచిగా ఉన్నారా? మీరు అందరు నాగేంద్ర గారు క్లాస్మేట్సే కదా. మీరు బడికి పోయేటప్పుడు ఏమనుకున్నారంటే ఒక్కొక్కరు అందరం నేను కానిస్టేబుల్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను అది కావాలి, నేను ఇది కావాలని పుచ్చారు అనుకున్నారు. ప్రస్తుతం ఎవరెవరు ఏమేమి ఇల్లు ఈ పని అందరు చెప్తారు. ఓకే, అందరికి నౌకర్లు అయితే నయ అయితే జాబ్ చేయాలనుకున్నాం కానీ మాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు. అచ్చా, ఇప్పుడు కూడా మీరు ఇప్పిస్తే చేస్తాం. ఓకే, మీ అందరికి మంచి పోస్ట్ ఇప్పిద్దాం. వీళ్ళందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క హోటల్లో పెట్టుడే బ్రో. వీళ్ళు ఈ పని ఏం చేయరు, ఇక ఆ పనులు అయితే సూపర్ చేస్తారు.
అని మరి నాగేందర్ వైఫల్ లెక్కనే మరి మీరు కూడా మంచి వంటలు వండుతారా? రోజు మామూలుగా తిట్లు పడతారు కావచ్చు, దాదాపు అనిపిస్తుంది. హోటల్లో పెట్టే అంత అయితే కాదు. అంతేనా? రైస్ సూపర్ చేస్తా నేను. కుక్కర్లో పెడితే రైస్ ఉడుకుతుంది, పొయ్యిలో పెడితే గుడ్లు ఉడుకుతాయి. వాటిని వండేదే ఉన్నది నువ్వు కొత్తగా. నేను పెరుగు బాగా చేస్తా. పెరుగు నువ్వు చేసేదే ఉన్నది మేడం, తోడేస్తే అదే అవుతుంది. కరెక్టే అండి, మీ ఇంట్లో మీరేస్తే అవుతుంది, మా ఇంట్లో నేను వేస్తాను. వావ్ సూపర్ సూపర్. ఇంకా నయ్య ఎవరి ఇంట్లో అయినా మీరు ఎత్తనే అంటలేరు. ఓకే ఓకే చూసిన వాళ్ళు అయితే ఎంత చేసుకున్నారు, వీళ్ళంతా ముఖాలంతా బిక్కుడే బీరిపోయినారు. ఏది బ్రో మీకేం బాధ చెప్పు. అందరూ క్లాస్మేట్లతో వచ్చినప్పుడు భార్యలో తీసుకురాలేదు, లొల్లి పెట్టుకొని ఇట్లా వచ్చి లేదు. మీరు వాళ్ళు అయితే హుషారుగా వచ్చిళ్ళు. మీరంతా కొంచెం మీరు షార్ట్కుంటారు, వాళ్ళని చూసి అసలు కదా నీకే పెట్టిండు. మనిషికి చెట్టు తన రాసుకోమని చెప్పి వీళ్ళు మాలతి గారు, శ్రీధర్ గారు అని. ఇక మేడం అయితే జెట్ స్పీడ్, వాళ్ళందరూ ఒక ఎత్తు, మేడం ఒకరికి ఎత్తు. మన సిరీస్ ఎక్కడైతుంది, నెక్స్ట్ సిరీస్లో తీసుకోవాలి. మస్తు ఉంటుంది, యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది మేడం. మీరు మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు అందరికి రాదు మేడం, ఇట్లా ఆహ్లాదకరంగా మాట్లాడు. నాకు నీకు వచ్చినట్టు అందరికి రాదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సార్ చూస్తాడు, సార్కో టైప్ ఆఫ్ మాట్లాడుతుంది, మనకో టైప్ ఆఫ్ వస్తుంది. యాక్టింగ్ స్కిల్స్ అనేది ఒక్కరికి రావు కదా, ఇవ్వాలనేది వాళ్ళదే. చెప్పులు మేడం ఎట్లా అనిపిస్తుంది మా సిరీస్, మీకు ఎట్లున్నది ఏం కథ చెప్పాలి. లేటెస్ట్ గా ఇచ్చిన వరకట్నం సిరీస్ చాలా బాగుంది. మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం, ఇది ఎప్పుడు వస్తుంది వీడియో అనేసి. బాగుంటది, బాగా చేస్తారు. తను శ్రీధర్ మా హస్బెండ్. ఓకే ఇక్కడికి మా ఫ్రెండ్స్ వచ్చాము, వాళ్ళని కలవచ్చు, అలాగే మీ టీం కూడా కలవచ్చు అని వచ్చాము ఇక్కడికి. చాలా ఎక్సైటింగ్ గా హ్యాపీగా వచ్చాము. ఒక 25 years తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ అందరు మొత్తం ఇక్కడ మామిడి తోటలో ఇక్కడ కలవడం ఇస్ వండర్ఫుల్. ఇంత ఎంజాయ్మెంట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీవన్ అందరు ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి రావడం వెరీ హ్యాపీనెస్ గా ఉంది. కానీ బట్ ఎంతమంది ఏవైతే లైఫ్ అనేది ఒక హైదరాబాద్ సిటీ లోపలనే స్పెండ్ చేస్తా ఉన్నాం ఎనీ పార్టీస్. బట్ ఇంత మామిడి తోటలో ఒక 3 acres ఉంది ఇక్కడ మామిడి తోట లోపల ఫ్రెండ్స్, ఇక్కడ పల్లెటూరు వాతావరణం లోపల నాకైతే చాలా వండర్ఫుల్. ఐ థింక్ థ్యాంక్ యూ. వాళ్ళు కూడా అంత హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఓకే ఓకే సార్. సుశీల్ గారు మళ్ళీ మాటలలో మన సిరీస్ వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ మేడం ఫ్యాన్. ఎవరో తెలియదు అనుకున్నా, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరే అంట, వచ్చాకే తెలిసింది. ఇంకా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. సుశీల్ అసలు మళ్ళీ వీళ్ళు ఏమనుకున్నారంటే మనం అందరు హీరోలు అందరినీ కలవచ్చు నచ్చిల్లట. ప్రస్తుతం అయితే నేను ఒక్కరిని అందుబాటులో ఉన్నా. ఇలా ఆదివారం అయింది. ప్రోగ్రామ్ వల్ల ఇంతమంది ఫ్రెండ్స్ ఆర్ అంటే రిలేషన్ బిల్డింగ్, ఒక్కొక్కరికి అభిప్రాయాలు మనస్ఫూర్తిగా కొన్ని విషయాలు ఏవైతే ఉంటే మనం స్ట్రెస్ అవుతూ ఉంటాం. బట్ ఇంతమంది ఫ్రెండ్స్ తోటి కలవడం వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎనీ వన్ మొత్తం ఫ్రీడమ్ క్లియర్ అయిపోతున్నాయి. ఒక నెక్స్ట్ జీవితానికి మన పిల్లలు మనమే కాదు మన పిల్లలతోటి కూడా ఈ విధంగా ముందటికి తీసుకెళ్లడం ఇట్స్ బెటర్ దెన్ భవిష్యత్తులో కూడా అందరూ హ్యాపీగా ఉండడం, మెంటల్ స్ట్రెస్ నుంచి కిందికి రావాలి. సూపర్ చెప్పారు శ్రీధర్ గారు, నిజంగా అద్భుతం. మీరు చెప్పారైతే కలిసినందుకైతే హ్యాపీ ఉంటుంది. మరి అంత ఉంటుంది, ఇవాళ ఒక రోజు కలుసుకున్నందుకు 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం మనం. హ్యాపీనెస్ అంత ఉంటుంది. అది కరెక్ట్, అంతేనా కదా? ఇక అసలు కథ చూడాలి. ఇక ఇక్కడ ఆలోచన లేదు దంచుతుంది. ఇక సన్నగ్గమ్మ అంటే ఎందుకు అవుతారు, నువ్వెందుకు అవుతావు, నీ పెనిమిటి ఎందుకు అవుతాడు. ఇద్దరు నా పుట్టిన చేసుకున్నప్పుడు పీపుల్ అయినట్టు అయింది. అవునా కాదా? పీపుల్ అయినట్టు ఇద్దరు 2 పీపుల్. అసలు ఏంది మరి మీకు ఈ కారణం ఏంటి? గుడ్లేనా? ఇక వీళ్ళది అయిపోయింది బావ. ఏంటండి అక్కడ అందరు మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. హాయ్ అండి. చెప్పు బ్రో, ఏంది అసలు ఏం చేస్తాను? వాళ్ళందరూ ఫ్రెండ్స్ తోటి గడుపుతారు, నువ్వు మేడం నిలిచిపెట్టి నువ్వు IPL మ్యాచ్ చూస్తున్నావు. హైదరాబాద్ సూపర్. మొత్తం ఏనైతే మన ఓకే మీరు అందరు మీ పని ఏంటంటే ఆయన పని ఆయన ఉన్నాడు. ఆయన IPL మ్యాచ్ చూస్తాడు మొత్తం మీద. సూపర్. వీళ్ళు కోమల వాళ్ళ ఫ్యామిలీది అంతే కదా? యా
ఏ బ్రో ఇరారా ఇక ఊకే హాయ్ చెప్తావా చెప్పు ఇక వాళ్ళ పేరేం పేరు చెప్పా పేరేం పేరు ఆయన పేరు వాళ్ళు మా క్లాస్మేట్ ఆమె అవును అవును ఆ పేరు పేరు భ్రమరాంబ వెంకి కోటేశ్వర్ భ్రమరాంబను కోటేశ్వర్ ఓకే ఓకే హాయ్ అండి భ్రమరాంబ గారు హాయ్ కోటేశ్వర్ గారు అట్లా కాదు కానీ మీరు క్లాస్మేట్లతో ఎంజాయ్ చేస్తాను కచ్చిళ్ళు వాళ్ళందరు కాడ కూర్చుంటే మీరు ఇద్దరు ఏం చేస్తారు చెప్పుల్ని మీరు ఎప్పటికీ మీ ఇంటికాడనే ఉంటారు కదా ఈ మామిడి తోట చల్లగా ఉన్నది మంచి ప్రకృతిగా మంచిగా చల్లగా ఉన్నదని చెప్పి ఇక్కడ కొద్దిగా ఫ్రీగా ప్రశాంతంగా ఉంటామని ఇక్కడ కూర్చున్నాం కానీ ఎంజాయ్మెంట్ చేస్తాను కచ్చిళ్ళు సరే కూర్చున్న కాడ కూర్చున్నారు ఎంజాయ్మెంట్ చేయాలి ఆ భ్రమరాంబ గారు అసలు మీ సొంత ప్రాపర్ ఎక్కడ పెళ్ళైనాక అత్తగారు ఎక్కడ మీరు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంది మరి కమలాపూర్ మా అత్తగారు హన్మకొండ దగ్గర షాయంపేట మా ఆయన కోటేశ్వర్ సుశీల మన సబ్స్క్రైబరు షాయంపేట నుంచి ఇక్కడికి వచ్చిళ్ళు అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటుంది మనల్ని చూసినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చిళ్ళు ఎట్లా అనిపిస్తుంది మేడం మీ ప్రోగ్రామ్ మీ క్లాస్మేట్లను చూస్తే అన్ని టెన్షన్స్ అన్ని మర్చిపోయి కోటేశ్వర్ గారు మీకు చాలా సంతోషంగా ఉంది నా పేరు కోటేశ్వరు నేను హన్మకొండ దగ్గర షాయంపేట మాది మా మిస్సెస్ వాళ్ళది కమలాపూర్ వీళ్ళు 10th క్లాస్ బ్యాచ్ ఒక ప్రోగ్రామ్ లాగా ఇక్కడ మనం ఏర్పరచుకుంటామంటే ఒక మామిడి తోటలో వాళ్ళ క్లాస్మేట్ ఇక్కడ తీసుకొచ్చి ఒక డిన్నర్ టైప్లో అరేంజ్మెంట్ చేశారు అది చాలా బాగున్నది సంతోషంగా నీకైతే నచ్చిందా చాలా బాగుంది ఓకే ఓకే ప్రశాంతంగా ఉండడం చాలా కష్టం ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో ఈ రోజులలో అవునవును అట్లా ఇట్లా ప్రశాంతంగా కలిసి క్లాస్మేట్స్ 27 years క్రితం వాళ్ళ బ్యాచ్ 1998 బ్యాచ్ వీళ్ళది 10th క్లాస్ మా మిస్సెస్ వాళ్ళది అవును అయితే వాళ్ళు అందరు కలిసి ఒక్క చోట గుమిగూడడం అనేది ఒక సంబరంగా అనిపించింది సంతోషంగా అనిపించింది నేను కూడా పోవాలని చెప్పి నా పనులు కూడా వదిలిపెట్టుకొని వీళ్ళ కోసం కేటాయించుకొని ఇక్కడికి వచ్చిన థ్యాంక్ యూ వచ్చి చాలా మీ సార్ గారు నువ్వు తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీకోసం ఎంత రిస్క్ చేసి చూసినా ఎందుకంటే మనకు కూడా సంతోషం అనిపించింది వీళ్ళకంటే ముందు బ్యాచ్ కాకపోతే ఏంటంటే మేము ఒకటి కాలేదు వీళ్ళు ఒకటే అయింది ఓకే కాబట్టి మనకు సంతోషం అనిపించింది కలిసి ఉంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది రాజ్ కుమార్ మంచిగా సంపాదించాడు మామిడి తోట బాగుంది అసలు చాలా బాగుంది 50 లక్షలు అంటే ఎన్ని కోట్లు వస్తాయో కదా ఈడున్నది వాళ్ళందరినీ అడిచిపెట్టి మీ వాళ్ళందరినీ అడిచిపెట్టి వచ్చి ముచ్చట పెడతా మాకు ఎప్పుడు ఈ తోటలు ఇవన్నీ తెలియదు అందుకనే మా ఫ్రెండ్ పిలిచిండు కాబట్టి కానీ వాస్తవంగా మీరిట్ ఎందుకు వచ్చలేదు కదా ఇక అందరిని విడిచిపెట్టి గుంపు అరే మనం చిన్నప్పుడు ఒకరికి చదువుకున్నాం కానీ ఆ ఫీల్ వచ్చింది కదా మీరు అంత చిన్న చిన్న పిల్లలు లెక్క కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాం మీ సార్ లేరు అసలు మీ సార్ సార్లను విడిచిపెట్టిళ్ళు సార్లు వేళ్ళు పిల్లలు వేళ్ళు అందరు అసలు వీళ్ళే పిల్లలు అయిపోయింది ఇప్పుడు అంతేగా ఇక అబేద్ అయితే రంజాన్ ఒక్క పొద్దు దోస్తులా కలవాలని ఒక్క పొద్దున లెక్క చేయకుండా వచ్చి ఇక వీళ్ళతో ఎంజాయ్ చేస్తుందంటే గ్రేట్ ఏ సూపర్ ఇక ఈ అబేద్ అయితే మా ఊరే అంకుశమల్లి బిడ్డ ఈ అబేద్ మా విలేజ్ కాదు అమ్మ మీద ఎక్కడి నుంచి వచ్చి హన్మకొండ నువ్వు వరతల్లి కోగిల్వాయ్ ఓకే ఒక్కరెట్లా పోయిండు ఏదో బిస్కెట్ ఉంది ఎత్తుడు మీరు జాగ్రత్త పడండి మాకు ఇప్పుడు రంజాన్ పండుగ కదా ఓకే ఒక్క పొద్దులు అందుకే రాలేదు ఫాస్టింగ్ కదా మా సార్ వచ్చారు ఓకే మీదెక్కడ ఏంలో వాడా ఓ సిరిసిల్ల రాజన్న ఓకే తప్పకుండా సూపర్ మీరెక్కడ కమలాపురం కమలాపురంలో ఉంటాను అత్తగారు అవగారు రెండాన్ని ఊళ్ళో దగ్గర చూసింది ఏం పోతావు బిడ్డ ఇడు ఉండు ఆపది సంపదికి అక్కడికి వస్తావు ఎక్కడికో ఇచ్చినందుకు బిడ్డ అని ఊళ్ళో ఇచ్చింది ఇంకా సూపర్ ఇక ఆయనతో కూర్చునేవాళ్ళు ఓకే ఇక ఇలా అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే జయ గారేనా అంతే కదా జయప్రద అని మా హలో బేబే యాక్షన్ Luna llena, shine
హ్యాపీ ఉగాది అండి. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరిరారన్నా. మాయా మరుమము తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. Thank you.